కైలాసం శివ పార్వతుల సంభాషణ. పార్వతి: నాథా, సుబుద్ధి కుమార్తె సుశీల కథను పూర్తిగా వివరించారు. మరి ఆమెతో పాపకర్మ చేసిన శిష్యుడు సుమిత్రుడి గతి ఏమైంది? అతడు పాప విముక్తుడయ్యాడా? కైలాసం శివ పార్వతుల సంభాషణ. శివుడు: విను పార్వతి, అతడు చేసిన పాపానికి పశ్చాత్తాపంతో తపస్సు మార్గం ఎంచుకున్నాడు. ఇదిగో అతని కథ. గురువు పాదాల వద్ద సుమిత్రుడు ఏడుస్తూ: గురువరాయా, నేను మహాపాపిని. క్షణికమైన కామానికి లోబడి మీ కుమార్తెతో దోషం చేశాను. నన్ను క్షమించండి, ప్రాయశ్చిత్తం చూపించండి. గురువు పాదాల వద్ద సుబుద్ధి: సుమిత్రా, పాపం చేసినవాడికి పశ్చాత్తాపమే మొదటి మెట్టు. నీవు గంగానదీ తీరానికి వెళ్ళి 12 సంవత్సరాలు తపస్సు చేయుము. అది నీ పాపాన్ని దహనం చేస్తుంది. గురువు పాదాల వద్ద సుమిత్రుడు: ధన్యుడిని గురువరాయా, మీ ఆజ్ఞే నాకు శరణ్యం. ఆశ్రమంలో మాఘవ్రతం. మునులు శ్రీహరిని పూజ చేస్తుంటారు. సుమిత్రుడు మనసులో: ఈ ప్రకృతి ఎంత శాంతంగా ఉంది. నా మనసులో మాత్రం తుఫాను. ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమంలో మాఘవ్రతం. మునులు శ్రీహరిని పూజ చేస్తుంటారు. సుమిత్రుడు: స్వామీ, మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఇది పాప విముక్తి ఇస్తుందా? ఆశ్రమంలో మాఘవ్రతం. మునీశ్వరుడు: ఇది మాఘమాస వ్రతం. ఎన్ని మహాపాపాలు చేసినా ఈ వ్రతం వాటిని కాల్చివేస్తుంది. మాఘమాస మహాత్మ్యం. ఉపదేశం. మునీశ్వరుడు: మాఘమాసంలో సూర్యోదయానికి నదిలో స్నానం, శ్రీహరి పూజ, పురాణ శ్రవణం, దానం ఇవన్నీ చేస్తే బ్రహ్మహత్య చేసినవాడికైనా మోక్షం. మాఘమాస మహాత్మ్యం. ఉపదేశం. సుమిత్రుడు: స్వామీ, నేను కూడా ఈ వ్రతం చేస్తాను. 3 రోజులు మాఘస్నానం. సుమిత్రుడు నదిలో స్నానం చేస్తూ: సుమిత్రుడు: ఓ నారాయణ, నా పాపాలను క్షమించు. ఇంద్రియాలను జయించే శక్తిని ఇవ్వు. గంగానది తీరంలో తపస్సు. తపస్సు చేస్తున్న సుమిత్రుడు: సుమిత్రుడు, నా జీవితం ధర్మానికి అంకితం. ఇక కామానికి చోటు లేదు. కైలాసంలో ముగింపు. శివుడు ఇలా: పార్వతి, సుమిత్రుడు పశ్చాత్తాపంతో మాఘమాస వ్రతం, గంగాతపస్సు చేసి జన్మరాహిత్యం పొందాడు. కైలాసంలో ముగింపు. పార్వతి: నాథా, ఎంత గొప్ప సందేశం. తప్పు చేసినవాడు మారాలనుకుంటే భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. ఈ కథ యొక్క మహాసందేశం: పాపం చేసినవాడు నశించడు, పశ్చాత్తాపం చేసినవాడు పవిత్రుడవుతాడు. మాఘమాస వ్రతం మోక్షానికి రాజమార్గం. కామం బంధనం, ధర్మం విముక్తి. అలా వాసిష్ఠుడు దిలీప్ మహారాజుకు చెప్పారు.